హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను స్ప్రౌట్స్తో ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తామా. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది వేడయ్యాక కొద్దిగా ఆయిల్, నేను చూడండి ఎంత ఆయిల్ వేసానో అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిట్లాక ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము. సో జీలకర్ర వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ని ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను. ఆనియన్తో పాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి వేయించుకుందాము. ఈ ఆనియన్ వేసిన తర్వాత వచ్చి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్ అనేది కొంచెం తొందరగా వేగుతుంది. సో ఈ విధంగా మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక పచ్చిమిర్చి తీసుకొని దాన్ని వన్ సైడ్ మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి వచ్చి చాలా ఘాటు కాబట్టి నేను ఒక్కటే తీసుకున్నాను. మీకు కావాలంటే 2-3 కావాలంటే కూడా వేసుకోవచ్చు, కారం తక్కువ ఉన్నవైతే. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము టమాటా కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, టమాటా నేనైతే 2 చిన్న టమాటాలు ఎత్తుకున్నాను. సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేసాం కదా సాల్ట్, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. ఇది తొందరగా మగ్గాలంటే మనం ప్లేట్ మూసి పెట్టుకొని అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి. చూడండి, నేను ప్లేట్ మూసి పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ వచ్చాను. చూడండి, దాదాపు ఇది బాగా మగ్గిపోయింది. చూడండి, సో ఇంకెక్కడైనా అలా ఉంటే కొంచెం గరిటతో అలా అన్నామంటే ఇది బాగా మగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక 1/2 స్పూన్ పైన అన్నమాట కారం వేసాను. సో తర్వాత వచ్చి పసుపు కొద్దిగా యాడ్ చేశాను. ఇంకొచ్చి ధనియా పౌడర్ అనేది 1/2 స్పూన్ వేసాను. ఇవి వేసిన తర్వాత మనము కొద్దిసేపు అలా ఫ్రై చేయాలి. ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం బాగా టేస్ట్ అనేది ఉంటుంది, లేదంటే పచ్చి వాసన వస్తుంది, పచ్చి కారం వాసన అలా వస్తుంది. సో అందుకని మనము కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత వాటర్ యాడ్ చేస్తున్నానో. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా అంతా బాగా మిక్స్ అయ్యే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, అంతా మిక్స్ అయిన తర్వాత ఇది ఒక 1 మినిట్ వరకు ఇలాగే కొంచెం ఉడకే విధంగా మనం ప్లేట్ మూసి పెట్టుకుందాము. చూడండి, సో దగ్గర పడిపోతుంది. అప్పుడు ఇది మొత్తం వాటర్ వేసాం కదా, ఇదంతా దగ్గర పడే వరకు మనము కొద్దిసేపు మూత పెట్టుకుందాము. నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి పచ్చ పెసలను తీసుకున్నాను. చూడండి, స్ప్రౌట్స్ అనేవి బాగా పొడవుగా వచ్చాయి కదా, మొలకలంతా. ఇంత పొడవు వచ్చినప్పుడే మనం యూస్ చేసుకోవాలి. మామూలుగా కొంచెం తక్కువ పొడవు వచ్చి మనము వాటిని యూస్ చేస్తామంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అందుకనేసి కొంచెం ఇంత పొడవు వచ్చిన తర్వాత యూస్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నేను ఈ స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని యాడ్ చేసుకొని కర్రీ చేసుకుందాము. మనం ఆల్రెడీ ఆనియన్ టమాటాని ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా. చూడండి, అది బాగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము స్ప్రౌట్స్ని యాడ్ చేసుకుందాము. అంటే స్ప్రౌట్స్ అనేది నేను 1 కప్పు దాకా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను దాంట్లో హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేసుకొని కర్రీ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను స్ప్రౌట్స్ వేసేసి అందులో వితౌట్ వాటర్ అనేది ఏమీ వేయకుండా ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల ఆ మసాలా అంతా ఈ స్ప్రౌట్స్కి అనేది బాగా యాడ్ అయ్యి బాగా టేస్టీగా ఉంటుంది. సో అందుకనేసి మనము ఈ విధంగా వాటర్ వేయకుండానే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మనము దీన్ని ప్లేట్ మూసి పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ప్లేట్ మూసి పెట్టాను కదా, ఇవి బాగా చూడండి బాగా ఉడికినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము. ఇంకొద్దిసేపు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే రాళ్ళ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, రాళ్ళ ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ వేసాం కదా అందుకనేసి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా ఇది ఉడికే దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. సో ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మనము కొద్దిసేపు ఇలాగే ఉడికే విధంగా మనం ప్లేట్ అనేది మూసి పెట్టుకుందాము. అప్పుడప్పుడు ప్లేట్ తీసి అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా, ఎందుకంటే లేదంటే డ్రై అయిపోయి కింద మాడిపోయినట్టు అయిపోతుంది కదా అందుకనేసి. చూడండి, ఇది కొంచెం ఉడికినట్టు కూడా అయ్యింది. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేదాకా మనము కొద్దిగా
బాయిల్ చేసుకుందాము. ఇది మరీ ఎక్కువ కూడా ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఉడికితే చాలు సరిపోతుంది. స్ప్రౌట్స్ కర్రీ అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవే కాదు ఏవైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు వచ్చి ఇది కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా అలా కలిపేసుకొని మనము కూర అనేది దించిపెట్టేసుకుందాము. చూడండి, స్ప్రౌట్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది చూడడానికి కూడా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది తినడానికి చాలా క్రంచీగా ఉంటుంది. ఎందుకంటే మనం బాగా డీప్గా బాయిల్ చేయలేదు కాబట్టి ఒక 4 to 5 minutes మాత్రమే బాయిల్ చేసాము. అలా ఉంటేనే ఇది టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈ స్ప్రౌట్స్ కర్రీని ఎంత ఈజీగా మనము తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చో. అంతేకాకుండా ఇవి తీసుకోవడం వల్ల మనకు కానీ మన పిల్లలకు కానీ చాలా హెల్తీ. వీటినైతే మనము చపాతీకి తినచ్చు, అట్లనే వీటితో అంటే రోటీతో, అలాగే నేనైతే పూరీతో కూడా తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొచ్చి ఈ కర్రీ వచ్చి ఈ జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకే కాకుండా రాగి రొట్టెలకి వాటికన్నిటికీ చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్ అసలు ఇది. నేనైతే ఈరోజు రోటీ ప్రిపేర్ చేశాను. నేనైతే మామూలుగా అయితే 2 రోటీలు తింటాను, కానీ ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. సో అది కాక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల నేనేం చేశానంటే 3 రోటీస్ తినేసాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ని కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.